శ్రీ మాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్ని. ఈరోజు 20 మార్చి 2026 శుక్రవారం, కర్కాటక రాశి వారికి ఒక ముఖ్యమైన రోజు. ప్రియమైన బిడ్డలారా, గత 3 వారాలుగా బుధగ్రహం వక్రగతిలో ఉన్నాడు. అంటే వెనక్కి నడుస్తున్నట్టు కనిపించి కమ్యూనికేషన్లో గందరగోళం, ఆర్థిక విషయాల్లో ఆలస్యం కలిగిస్తున్నాడు. కానీ ఈ రోజు నుండి బుధుడు మళ్లీ నేరుగా నడక ప్రారంభిస్తున్నాడు. ఇది మీ అష్టమ భావంలో జరుగుతోంది. 8వ ఇల్లు అంటే మార్పులు, దాచిన విషయాలు, అనూహ్యమైన ధనలాభాలు, వచ్చే స్థానం. మంచి వార్త ఏమిటంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, పాత బకాయిలు, ఆస్తి వ్యవహారాలు, వీటిలో ఇరుక్కున్న విషయాలు ఇప్పుడు కదలడం మొదలవుతాయి. బరిగీలు పుడుంకలవడం మొదలవుతాయి. గత కొన్ని వారాలుగా ఆగిపోయిన డాక్యుమెంట్స్ లేదా ఒప్పందాలు ముందుకు సాగుతాయి. అయితే జాగ్రత్తగా ఉండాల్సిన విషయం కూడా ఉంది. ఈ ఇంట్లో కుజుడు మరియు రాహు కూడా ఉన్నారు. కుజుడు అంటే ఉత్సాహం ఇచ్చే గ్రహం, రాహు అంటే భ్రమలు కలిగించే ఛాయాగ్రహం. వీళ్ల ప్రభావం వల్ల ఆర్థిక నిర్ణయాలు తొందరగా తీసుకోకండి. ఎవరైనా అద్భుతమైన పెట్టుబడి అవకాశం అని చెబితే 2 రోజులు ఆగి ఆలోచించండి. ఈరోజు చైత్రమాసం శుక్లపక్ష విధియ అంటే వెన్నెల పెరుగుతున్న రోజు, కొత్త ప్రారంభాలకు అనుకూలం. ఈ శుభ సమయంలో ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసి ఆకుపచ్చ వస్త్రం సమర్పించండి. బుధుడి అనుగ్రహం మీకు లభిస్తుంది. ప్రియమైన వారలారా, ఓపిక మీ బలం, తొందరపాటు మీ శత్రువు. ఈరోజు ఈ ఒక్క సూత్రం గుర్తుంచుకోండి.